ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన రివర్స్ టెండరింగ్ విధానం రద్దుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మళ్లీ పాత విధానంలోనే టెండర్లను పిలిచేందుకు ఆమోదించింది. అలాగే కొత్త మద్యం పాలసీ విధానానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను రద్దు చేసింది. రైతులకి ఇచ్చిన పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్ ఫోటోను తొలగించేందుకు సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పోలవరం ఎడమ కాలువ పనుల పునరుద్ధరణకు ఓకే చెప్పింది. ప్రస్తుతం వివాదాల్లో ఉన్న భూముల రిజిస్ట్రేషన్లను నిలిపివేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఘనంగా గత ప్రభుత్వం చెప్పుకుందో ఆ ఆబ్జెక్టివ్స్ ని సాధించడానికి కాకుండా కేవలం తమకు కావాల్సిన వాళ్ళకి అంటే టెండర్స్ లో ఉన్న గోప్యతని విస్మరించి రివర్స్ టెండరింగ్ లో వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి టెండర్ దక్కే విధానంగా ఈ రివర్స్ టెండరింగ్ ని ఉపయోగించుకున్నది అనేది అందరికీ తెలిసిన విషయమే. దీంట్లో ఏదైతే టెండర్స్ యొక్క స్ఫూర్తి ఉందో ఆ స్ఫూర్తికి తూట్లు పొడిచి ఈ టెండర్ విధానాన్ని తమ గుప్పిట్లో పెట్టుకుని తమ వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి వర్క్లు ఇవ్వాలనే విధానంలో ఈ రివర్స్ టెండరింగ్ విధానాన్ని ఉపయోగించుకున్నది అనేది అందరికీ తెలిసిన విషయమే. అంతేకాకుండా ఈ రివర్స్ టెండరింగ్ లో దాదాపు అనేక టెండర్లు సింగిల్ టెండర్స్ గా కూడా వచ్చినాయి గత ప్రభుత్వంలో. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ట్రాన్స్పరెంట్ గా సివిసి ఏదైతే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఏదైతే ప్రతిపాదించిందో ఏదైతే నిర్దేశించిందో టెండర్స్ ని ఏ విధంగా చేయాలి అని నిర్దేశించిందో సివిసి గైడ్ లైన్స్ ఆధారంగా ట్రాన్స్పరెంట్ గా దేశంలో ఏదైతే టెండర్ విధానం అవలంబించబడుతుందో ఎక్కువ రాష్ట్రాల్లో ఆ విధానాన్ని మళ్ళీ తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఇది అన్ని సామర్థ్యం ఉన్న పోలవరం ఎడమ కాలువ ప్రధాన కాలువ పనులను పూర్తి చేసేందుకు తయారు చేసిన సమగ్ర ప్రణాళికకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇదేంటంటే ఈ కెనాల్ మూలంగా మెయిన్ కెనాల్ ఏదైతే ఉందో ఇది విశాఖపట్నం డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ని అదేవిధంగా ఇండస్ట్రియల్ వాటర్ రిక్వైర్మెంట్ అవసరాలు కూడా తీర్చేది కాబట్టి